నిప్పుల మీద నడిచినా కూడా పువ్వులా బయటికొచ్చింది. నువ్వు పాపాత్మురాలివి కాబట్టే నిలబడిన చోటే చేతికి నిప్పంటించుకున్నావు. నీకు చిన్న సలహా, ఇలాంటి చెత్త మాటలు ఇంకొకసారి మాట్లాడకు. ఇలా మాట్లాడామని కావేరికి తెలిసిందనుకో, ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్స్ బావా. పొద్దుటి నుండి హాస్పిటల్కి వెళ్లకుండా నాతోనే ఉండి చదువు చెప్తున్నావు. గంగా, మన మధ్య థ్యాంక్స్ ఏంటి? ఇంట్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు థ్యాంక్స్ చెప్పుకోరు. ఏమో బావా, సడన్ గా నువ్వు బయటి వాడివి అయిపోతావేమోనని చాలా భయమేసింది. బిడ్డ, ఏందా మాటలు? బావనెందుకు పరిచయం చేస్తావు? లేదత్తయ్య, తనెందుకు బాధపడుతుందో నాకు తెలుసు. స్నేహ ప్రవర్తన తననే కాదు, నిన్ను బాధ పెడుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వత్తయ్య. స్నేహలో మార్పు తీసుకొస్తాను. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. శివ, జరుగుతున్న దాంట్లో తన తప్పేమీ లేదు. పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్ల భర్తతో ప్రశాంతంగా ఉండాలనుకుంటది. తనతో పాటు తన భర్త చుట్టూ ఇంతమంది ఉండడం ఏ అమ్మాయికైనా ఇబ్బంది. స్నేహ, కాఫీ తీసుకురానా? గంగా, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బిడ్డ, స్నేహ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది కదా, కొంచెం చికాగుండుంటది. పరేషాన్ ఏం కాకు. సరే అత్తయ్య. స్నేహ, ఎందుకు ఇలా చేస్తున్నావు? పొద్దున గంగతో గొడవ పడ్డావు. ఇప్పుడు అత్తయ్య ఎంతో ప్రేమగా పలకరిస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వచ్చేశావు. తనంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? అన్నీ నేనే ఆలోచించాలి. అందరి గురించి నేనే ఆలోచించాలి. నా గురించి మాత్రం ఎవరు ఆలోచించరు. స్నేహ, నీ గురించి పట్టించుకోవడం లేదని నువ్వనుకుంటున్నావు, కానీ మా అందరికీ నువ్వంటే చాలా ఇష్టం. అత్తయ్య నిన్ను ఇష్టపడుతుంది కాబట్టే నువ్వు రాగానే కాఫీ తీసుకురానా అని అడిగింది. కానీ నువ్వేం చేశావు? తన వైపు కూడా చూడకుండా వచ్చేశావు. పొద్దును కూడా అంతే. గంగ నీకు సాయం చేయాలనుకుంది, కానీ తనకి చేతకాక చీర కాల్చింది. దానికే నువ్వు నానా గొడవ చేశావు. తనెంత బాధపడిందో తెలుసా? అవునులే, మీకందరి బాధలు కనిపిస్తాయి. మీ మర్దళ్ళ బాధలు కనబడతాయి, మీ అత్తయ్య బాధలు కనబడతాయి. కాని కట్టుకున్నదాన్ని నా కళ్ళల్లో నీళ్లు మాత్రం కనబడవే. పొద్దున్న మీ చిన్న మరదలు చేత కాక చీర కాల్చిందని మీరంటున్నారు, కావాలని కాల్చిందని నేనంటున్నాను. కోపం వస్తే గంగ ఎలా బిహేవ్ చేస్తుందో నాకు తెలుసు. మా అక్కని తిట్టినప్పుడే ఆ విషయం ప్రూవ్ అయింది. అసలు ఈరోజు ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా? మీ పెద్ద మరదలు కావేరి నన్నందరి ముందు అవమానించింది. అయినా కూడా నేను బాధపడకూడదు. ఎందుకంటే చీర కాల్చడానికి చెల్లెలకు ఒక కారణం ఉందంటే, ఆఫీసులో తిట్టడానికి అక్కకు కూడా ఒక కారణం ఉంటుంది, అంతే కదా? అసలు అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు శివగారు? ఇలా నరకం చూపించడానికా? పెళ్లికి ముందనయ్యం రోజుకొక్కసారి మాట్లాడినా ఆ మాటల్లో ప్రేమ ఉండేది, అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కరోజైనా
నాతో ప్రేమగా మాట్లాడారా? స్నేహ, మాట్లాడతారు. కావేరి కష్టాల గురించి చెప్పడానికి మాత్రం మాట్లాడతారు. మీ చిన్న మరదలు చదువు గురించి చెప్పడానికి మాట్లాడతారు. లేదా మీ అత్తయ్యని ఎలా చూసుకోవాలో చెప్పడానికి మాత్రం మాట్లాడతారు. స్నేహ, నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. అసలు ఆఫీస్లో ఏం జరిగింది? ఏం జరిగిందో మీకెందుకులేండి. మీరెలాగో మీ మర్దల్ని సమర్థిస్తారు కదా. అరే, చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఇందాకటి నుంచి చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదా? ఇంట్లో వీళ్ళు నన్ను హింస పెడుతున్నారు, ఆఫీస్లో ఆవిడ నాకు నరకం చూపిస్తుంది. ఇదంతా ఎంతకాలం భరించాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నా కర్మ. పొద్దున నీ భర్తని అవమానించి వాడి ఈగోని రెచ్చగొట్టాను. ఇప్పుడు నిన్ను నా కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అప్పుడు నీ మొగుడికి నీ మీద అనుమానం వస్తుంది. అమ్మవారి గుడి ఈ ఏరియాలోనే ఉంది. ఇక్కడే 3 ముత్తైదువుల్ని ఎన్నుకుంటాను. వాళ్ళ దగ్గర భిక్ష తీసుకుని దేవాలయానికి వెళ్తాను. ఆ భిక్షని గుడిలో ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. విశాల్ గారు, కొంచెం పక్కకి కారు ఆపండి. నేనిక్కడ దిగిపోతాను. ఎందుకు కావేరి గారు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, చాలా అర్జెంట్ పని, వెళ్ళాలి. ప్లీజ్ పక్కన ఆపండి. ఆ, వస్తాను. ఆ.